హాయ్ అండి, వెల్కమ్ టు నాని మురే ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను అని చెప్పాను కదా. సో అక్కడొచ్చి వెళ్ళిన తర్వాత రోజే మామిడి పండ్లు కోత తీయడానికి వచ్చారు. సో అందుకనేసి వెళ్దామనేసి నేను మా అబ్బాయి అయితే బయలుదేరినాం. ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా ఆవులంటే చాలా ఇష్టం తనకి. సో కొంచెం భయంగా అయితే అక్కడ దాన్ని కాసేపు పట్టుకున్నాడు. సో మాకైతే అలవాటే, ఎందుకంటే మేము టోటల్గా చిన్నప్పటి నుంచి కూడా మాదంతా కూడా వ్యవసాయ కుటుంబమే. కాబట్టి మాకు ఆవులు కానీ పాలు తీయడం కానీ వాటికి గడ్డి తీసుకొచ్చి వేయడం కానీ అవంతా కూడా మాకు పుట్టుకతో వచ్చిందనమాట. కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాతే నేను ఇక్కడ ఉంటున్నాను. సో కాబట్టి నాకైతే బాగా అలవాటు. కానీ చిన్నపిల్లలు వాళ్ళు వచ్చి ఏమంటే అప్పటి నుంచి కూడా ఇక్కడ టౌన్లోనే ఉండడం వల్ల అవంటే కూడా కొంచెం భయం అయితే వేస్తుంది. కానీ నేనైతే వాటిని అయితే పట్టించాను. ఇక్కడ వచ్చి ఏమంటే సెల్ టవర్ అనేది పెట్టారంట. సో నేనే అయితే ఈరోజే చూడడం, చాలా నెలలు అయిపోయింది నేను కూడా పల్లెకి వచ్చి. ఇంకా అది చూసాను. సో అది కూడా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా మా నాన్న ఇంకా బాబు అయితే వెళ్ళిపోతున్నారు. సో నేను మీకు అవంతా తోట అంతా చూపించాలి కదా, కాబట్టి అందుకనేసి నేనైతే నిదానంగా వెళ్తూ మొత్తం అంతా కూడా చూపించేస్తున్నాను. ఇదే అనమాట మా తోట. ఇంకా ఆటో అయితే తీసుకొచ్చారు. ఇది రెండో కోత అంట. సో ఆటోలో ట్రేలు అంతా కూడా పెట్టేసుకున్నారు. ఈ ట్రేస్ అంతా కూడా ఏమంటే పెద్ద ఆటో అయితే రావచ్చు, కానీ మిగిలితే తర్వాత చూద్దాంలే. అంటే ఆల్రెడీ ఒక కోత అయితే అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఎక్కడన్నా మిగిలినవి ఉండేటివన్నీ కూడా కోస్తున్నారంట. సో నేను వచ్చేసరికి ఏమంటే కొన్ని అయితే కోసేసారు, చూసారా. అంటే మిగిలినవి ఉన్నవి అవి ఏమంటే చిన్నగా ఉండేటివి కూడా అవి కూడా కోసేసారు. ఎందుకు అంటే మామూలుగా ఆల్రెడీ వాళ్ళు అమౌంట్ పే చేసి ఇచ్చేసి ఉంటారు కదా, అందుకనేసి వాళ్ళు చిన్న కాయ కూడా వదలలేదు. ఇంకా ఎక్కడో రేరే వాళ్ళ కంటికి కనిపించకుండా ఉంటాయి కదా, అవి మాత్రమే వదిలేశారు. మిగతావన్నీ కూడా తీసేశారు. ఇదే అనమాట సెల్ టవర్ అది. సో నాకైతే సెల్ టవర్ అనేది అంత దగ్గరగా అలా పెట్టడం అయితే నాకు అయితే ఇష్టం ఉండదు. ఎందుకంటే దాని ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది అనేసి అంటారు కదా, కాబట్టి అలా అనిపించింది. కానీ ఇంకా అయితే ఇంకేదో పెట్టేశారు. అది ఇంకా మంత్కి ఇంత అనేసి అమౌంట్ ఇస్తారంట. దానికి కూడా అంటే ఇన్ని ఇయర్స్ అనేసి ఉంటుందంట. అంటే ఒక 10 ఇయర్స్ కంట. తర్వాత కావాలంటే మనకు వద్దు అంటే తీసేస్తారంట. సో ఈ విధంగా అయితే కాయలంతా కూడా తీసేస్తున్నారు. ఎంత బాగా దాంట్లో నుంచి చిన్నగా అలా తీసారంటే మొత్తం దాంట్లో పడిపోతే తర్వాత కింద మొత్తం అంతా కింద వేసేస్తారంట. ఎందుకంటే ఆ జీడి అంతా కూడా కింద కారిపోతుంది అనేసి, అందుకనేసి అలా వేసేస్తారు. కొంతమంది అయితే ఏం చేస్తారంటే మనము మాగబెట్టి మనమే తినాలి అన్న ఇదితో ఇప్పుడు ఇవంతా కూడా ఏమంటే మండీలకి తీసుకొని వెళ్ళి అక్కడ కొన్ని కెమికల్స్ అనేది యూస్ చేసి తర్వాత మార్కెట్లోకి వేస్తూ ఉంటారు. కానీ మనము సొంతంగా మనమే ఇంట్లోనే మాగపెట్టుకొని తినాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జీడి అనేది కాయకి మొత్తం పాకకుండా ఏం చేస్తారంటే మామూలుగా ఇట్లా నిల్చోబెట్టి మొత్తం కారిపోయిన తర్వాత దాన్ని మొత్తం క్లీన్ చేసేసి తర్వాత మాగబెట్టుకుంటూ ఉంటారు. నేనైతే అక్కడ తెంపంగానే కొన్ని కాయలు అయితే నేను కొంచెం పెద్దగా ఉండే కాయలు అయితే తీసేసుకున్నాను. అవైతే మాత్రం నేను అలాగే నిల్చోబెట్టి చేసిన, అది కూడా నెక్స్ట్ చూపిస్తాను ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది కూడా. ఇవన్నీ కూడా అక్కడక్కడ ఉంటే ఇంకా అంతా ఒక అతనైతే కింద నుంచి అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడున్నాయి అక్కడున్నాయి అనేసి. మిగిలిన వాళ్ళు అయితే తీస్తూ ఉన్నారు. ఇంకా మా నాన్న అయితే ఉండేటివన్నీ తీసుకోమని మాకు అన్నట్టుగా చెప్తూ ఇంకా అంతా ఉన్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరే రావడం వల్ల మా నాన్న కూడా వాళ్ళకి అయితే హెల్ప్ చేశారు. తర్వాత కాసేపు అయితే చూశారు, ఇంకా వాళ్ళ వల్ల కాలేదు. తర్వాత లాస్ట్లో అయితే మా నాన్న కూడా వాళ్ళకి బుట్టలు అవన్నీ కూడా ఎత్తడము, ట్రేలు అవన్నీ అలా కాయలన్నీ కూడా దాంట్లో వేయడం అవంతా కూడా తను కూడా చేశారు. అంటే పని తెలిసిన వారు సైలెంట్గా ఉండడు అనమాట. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అనేసి అనుకుంటారు కదా, సేమ్ అంతే. ఇంకా మా అబ్బాయి అవంతా కూడా చూస్తూ ఉండిపోయాడు. అంటే ఫస్ట్ టైం కదండి అవన్నీ తీయడం, ఎలా ఏంటి అసలు కాయ కింద పడకుండా అలా ఎలా తీస్తారు అవంతా కూడా బాగా అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ ఒక చెట్లో అయితే తేనె ఉన్నింది. ఆ తేనె ఉండే చెట్లో కూడా వాళ్ళైతే చిన్నగా ఆ తేనె ఎక్కడ అంటే పెద్ద తేనెగలు అయితే కాదు, చిన్నవే ఎక్కడ అవన్నీ కూడా మీదకి వస్తాయో అనేదో ఇక్కడే అనమాట తేనె పెట్టు ఉండేది. కనిపిస్తుందో లేదో మీకైతే ఒక పెద్దదిగా ఉంది, చాలా పెద్దదిగా. అది కదిలిస్తే ఎక్కడ ఆ తేనెటీగలు మీదకి వస్తాయేమో అనేసి మాకైతే అనిపించింది. వాళ్ళైతే మాత్రం దానికి ఎటువంటి భయం అనేది ఏం పడకుండా మెల్లగా పట్టుకొని నీట్గా ఏమేమి ఉన్నాయో తీసేశారు. ఒక కాయ అయితే చెట్లోనే మాగిందంట, నాకైతే ఇంకా అతను ఇచ్చేశాడు. సో అదైతే ఎంత టేస్టీగా ఉంటుందో అసలు, చాలా చెట్లో పండిన పండు ఇంకెంత బాగుంటుందో కదా.
ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నారు. అంటే ఇంతసేపు ఎండ అయితే బాగా కాస్తానింది, ఇంక అందుకని కాసేపు అయితే కూర్చునేస్తున్నారు. ఇక్కడ చూపించాను కదా, మా నాన్న వాళ్ళు అయితే ఇక్కడ మంచము తర్వాత చైర్స్ కొన్ని అన్నీ పెట్టేసుకున్నారు. అంటే వాళ్ళు ఆవులు అవన్నీ అక్కడే కట్టేసుకుంటారు, గడ్డి వేస్తారు అనేసి లాస్ట్ వీడియో కూడా నేనైతే చెప్పాను కదా, అదే అనమాట. ఇంకా అవంతా అయిపోయింది, పీకేశారు. చాలా చెట్లు ఉన్నాయి, అన్నీ పీకేసి ఇంకా ఇవన్నీ కూడా ట్రేలకి అంతా వేసేసి ఇలా ఆటోలో అయితే అంతా కూడా అరేంజ్ చేసేస్తున్నారు, పెట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా చాలా అంటే చిన్న చిన్న కాయలంతా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కెమికల్స్ అంతా కూడా యూస్ చేసేసి ఆ కాయ ఏమవుతుందంటే ఎల్లోగా మారిపోయేలాగా చేసేస్తారు. తర్వాత మార్కెట్కి వేసేసి అమ్మేస్తూ ఉంటారు. కానీ చిన్న కాయ అంత బాగా పక్వానికి వస్తుందా అంటే రాదు కదండి, అది బాగా తేరాలి తర్వాతే కదా. కానీ వాళ్ళు అలా లేదు, చిన్నకాయ కూడా మొత్తం పీకేశారు. ఇలా మా నాన్న కూడా హెల్ప్ చేశారు, ఇంకా అవన్నీ కూడా వేసేశారు. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఒక దగ్గర ఉన్నది, అక్కడి నుంచి ఆటో ఇంకొక చోటికి తీసుకొని వెళ్ళి ఇంకా చుట్టూ అంతా కూడా మా బాబు తీశారు కాసేపు అయితే వీడియో, అందుకే కొంచెం క్లమ్జీగా అన్నట్టుగా అనిపించింది. ఇవన్నీ కూడా అంతా కూడా ఆటోలకి అంతా ఎక్కించడం అవంతా కూడా చేసేస్తున్నారు. మాకైతే చాలా ఉన్న ఒక 4 days అయినా కూడా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అంటే ఆ వాతావరణమే వేరు కదండి, పల్లెటూరు అనేసి అంటే అంత బాగా ఉన్నిందనమాట. ఇంకా అతను అన్నీ కూడా మా నాన్న అన్నీ కూడా దాంట్లో వేస్తూ ఉంటే తను అన్నీ తీసుకొని వచ్చి ఇంకా ఆటోలో అన్నీ కూడా ఎంచక్క పెట్టేస్తూ వచ్చాడు. మా అబ్బాయి అయితే ఫుల్ ఖుషి అనమాట. ఎందుకు అనేసి అంటే బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉండిపోయాడు. ఇదనమాట నా వీడియో ఈరోజు. అంటే మామిడి తోటలో ఈ విధంగా అయితే నేను మొత్తం అంతా కూడా ఎంజాయ్ చేసాము. కాయలు అన్నీ పీకడం ఎలా చేస్తున్నారు ఏంటి అవంతా కూడా. సో ఫస్ట్ టైం కన్నా నా వీడియో కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు ఇలాంటివి ఇంకా పెడతాను. అలాగే ఇంతవరకు నన్ను ముందుకు పంపిస్తూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే అనమాట నా వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మరి బాయ్, ఓకేనా. సో ఇదే అనమాట మామిడి తోటలో మా వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్, ఇంతసేపు నాకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.